హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి రిజల్ట్స్ అనేవి ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి? సో, మనకి ఎక్కడెక్కడ అవైలబుల్‌గా ఉంటాయని చెప్పేసి తెలుసుకోబోతున్నామండి. సో, రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయిన వెంటనే మనం అఫీషియల్ వెబ్‌సైట్‌కి అయితే రావాలి. ఈ అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ వచ్చేసరికి నేనే మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్‌లో వచ్చిన లింక్‌ని క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నంబర్‌ని రెడీగా అయితే ఉంచుకోండనమాట. మీ హాల్ టికెట్ నంబర్ ఉంటేనే మీరు ఈ యొక్క డిస్క్రిప్షన్‌లో వచ్చిన లింక్‌ని క్లిక్ చేసి ఈ వెబ్‌సైట్‌లో మీకు ర్యాంక్ కార్డ్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ర్యాంక్ కార్డ్ అంటే మీరు ఎన్ని సబ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు తెచ్చుకున్నారు, దాంతో పాటు మీకు ఎంత ర్యాంక్ వచ్చిందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుందనమాట. అయితే ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే మనకి రిజల్ట్స్ అనేవి రిలీజ్ కాబోతున్నాయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా! అప్లికేషన్ ఫార్మ్ అని చెప్పేసి ఓకేనా, జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అని చెప్పేసి మొత్తం అయితే ఉంది కదా! ఇదే వెబ్‌సైట్‌లోని మనకి కొంచెం అలాగా చూసుకున్నట్లయితే ఇక్కడ చూసారు కదా! సో, డౌన్‌లోడ్ హాల్ టికెట్, అప్‌లోడ్ సిగ్నేచర్ అని చెప్పేసి ఉంది కదా! సో, దీని కిందే మనకి దానికి సంబంధించి డౌన్‌లోడ్ యువర్ ఏపీ పాలిసెట్ ర్యాంక్ కార్డ్ 2025 అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుందనమాట. ఆ ఆప్షన్ మీద క్లిక్ అయితే చేసి ఫిఫ్త్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసి, సో, అట్లా క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించి సో, మీకు హాల్ టికెట్ నంబర్ అడుగుతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుందనమాట. సో, మీరు పాలిసీకి సంబంధించి హాల్ టికెట్ నంబర్‌ని ఎంటర్ చేస్తారు. మరక్కడ చూసుకున్నట్లయితే మరి రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. సో, మీరు వాటికి సంబంధించి నంబర్ అయితే ఎంటర్ చేయాలి. సో, నంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీకైతే ర్యాంక్ కార్డ్ అయితే డౌన్‌లోడ్ అయితే అయిపోతుందండి. అయితే రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనుకున్నట్లయితే, రిజల్ట్స్ అనేవి ఇవాళ మనకి ఏప్రిల్ 10థ్ అనమాట. అదే మనకి మే 10థ్ అనమాట. సో, ఇవాళ మనకి రిలీజ్ చేయాలండి. మరి ఇంకా మనకి రిలీజ్ చేయలేదు. ఎందుకు రిలీజ్ చేయలేదు అనుకున్నట్లయితే, మనకి పోస్ట్‌పోన్ అయితే అవ్వడం జరిగిందనమాట. సో, మనకి కొన్ని థర్డ్ పార్టీ వెబ్‌సైట్స్ ద్వారా సో, వాళ్ళు చెప్పింది ఏంటి అనుకున్నట్లయితే మనకి 13థ్ లేదా 14థ్ రోజు ఖచ్చితంగా కూడా ఈ పాలిసీకి సంబంధించి రిజల్ట్స్ అయితే రిలీజ్ అవుతాయన్నమాట. సో, బట్ ఇప్పుడు మనకి అఫీషియల్ వెబ్‌సైట్ వాళ్ళు ఏం చెప్తారనుకున్నట్లయితే ఇక్కడ చూద్దాం ఒకసారి. సో, అఫీషియల్ వెబ్‌సైట్ వాళ్ళు చెప్తుంది ఏంటి అనుకున్నట్లయితే మనకి రిజల్ట్స్ అనేవి థర్డ్ వీక్ ఆఫ్ మేనైతే రిలీజ్ చేస్తారని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. సో, ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకున్నట్లయితే ఏపీ పాలిసెట్‌కి సంబంధించి రిజల్ట్స్ రిలీజ్ అయిన వెంటనే మీ ఫోన్‌కి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందన్నమాట. సో, అదే విధంగా నేను మీకు డిస్క్రిప్షన్‌లో కూడా మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు డౌన్‌లోడ్ చేసుకునేకొచ్చేసరికి. సో, దీంతో పాటే మనకి పాలిసెట్ కౌన్సిలింగ్‌కి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి.